కాబట్టి మనం ఇప్పుడు అది పాప వచ్చి మనల్ని చెప్తుంటూ లేదు, మనం కృతజ్ఞత చెల్లించాలి. యేసు ప్రభువే కృతజ్ఞత చెల్లించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనంలో ఆయన ఏమని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు? మన ప్రభు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు, మనం చెల్లించాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో అన్నిటిలో నష్టం కలిగిందా? స్తోత్రం. అది దేవుడు తీసేసినట్టు దేవుడు స్తోత్రం. అది మనకు పాఠకరమే. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నా మనవి తండ్రి నా మనవి వినినందున హల్లెలూయా. అంటారు, తండ్రి నా ప్రార్థన విన్నందుకు కలెక్టర్ చెప్పినమా? మనకు జవాబు ఎన్నో ప్రార్థనలు చేసి జవాబు ఇస్తున్నాడు. కృతజ్ఞతలు అంటున్నామా? మరి అనాలి. దేవుడు సంతోషిస్తాడు. దేవుడు చేసిన మేలు. అపోస్తలుడైన పౌలు గారు ఏమని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు? పూర్వం దూషకులను ఇంకేమని హానికరుడైన నన్ను ఏం చేసిందట? చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 12వ వచనంలో ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. మనం అలాగా అయ్యా ఒకప్పుడు అయ్యా మరి నేను ఇలా ఉంటుంది, కోపం ఉండే బాగా కోపాన్ని తీసేసినాడు, అందరినీ దూషించేది అవి తీసేసిన వాళ్ళు నెమ్మది గల జీవితం ఇచ్చినావు. తండ్రి రక్షించు. స్తోత్రమా. చదువుకుంటే తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 12. అయ్యో 1వ అధ్యాయం 1వ తిమోతి అది తిమోతి రాసిన మొదటి పత్రిక 1:12 చదువుతుంది. పూర్వము కాకుండా పూర్వము బాగా ఇతరులు దూషించేవాడిని దూషించేదాన్ని ఇప్పుడు లేదు. దూషకుడని హింసకుడని హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసు కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. మీరు ఎలా చూపిస్తున్నారు? అయ్యా ఒకప్పుడు నా ప్రియుల పాపంలో ప్రధాన పాపం తెలియక చేసిన, కానీ నన్ను కనికరించు. ఈ సేవ కొరకు పెట్టుకున్న వారంటాడు ఏమంటారు? నన్ను బలపరిచి నీ తన పరిచర్యకు నియమించిన, ఆయన పరిచర్య కొరకు మనం నియమించుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడు. అది హల్లెలూయా. ఇంకొక వచనం చూసి మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీ 2:17 2:7 కొలస్సీ 2:7 183 పేజీలు. కట్టబడుచు ఆయన ఏంటంటే యేసుక్రీస్తు నందు వేరుపడిన వారి ఇంటి వల్ల కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపడవచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు విస్తరించుచు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు వారు కొలస్సీ సంఘానికి చెప్తున్నారు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసం స్థిరపరచబడుతూ కృతజ్ఞతలు చెల్లించడానికి విస్తరించాలి. ఆయన కాబట్టి దేవుడికి వందనాలు. మన సంఘానికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే
ప్రతి నెల చివరి దినంగా మనం ఏం చెప్తున్నాం? కృతజ్ఞతలు జరుగుతుంది. అది చాలా గొప్ప కదా. ఆయనకు ప్రీతికరమైంది. మనకు నష్టం కలిగి ఉన్నామా? యేసయ్యా నీకు స్తోత్రం, ఇందులో మేము ఎక్కడ నడవాలో ఏం తెలుసుకోవాలో సాయం చేయండి అంటే ఆయన దాన్ని మనకు మేలుగా చేస్తాడు. దేవుడి మాటలు జీవించుగా చిన్న ప్రార్థన చేసుకొని మనం పూజ వచ్చి కృతజ్ఞత ప్రార్థన చెప్తున్న తర్వాత ప్రోగ్రామ్ మనం టైంలో మనం ఏం చేస్తున్నాం? కలుపుకుంటూ పోతున్నాం. దేవుడితో ఎవరైనా వచ్చిన ప్రార్థన చేయాలి. ఎవరు చెప్తారు? చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు చక్కగా 5 రోజులు కొంచెం ఎండ తక్కువ చేసి మేలు సంబంధించి పిల్లలకు చక్కని కథలు బాధ్యతలు అయ్యా పాటలు కథ వాక్యాలు ప్రభావం నేర్చుకున్నారయ్యా. దేవాలయ జీవించండి. జీవిస్తున్న ప్రభావం వార్షిక దేవుడా నీకు స్తోత్రాలు. పిల్లలు మంచి నాటకలు, మంచి కథలు, మంచి స్థితిపోతున్నారు. పిల్లలు నిండు కృతజ్ఞతలు ప్రభావ, నిండు కృతజ్ఞతలు. 5 రోజులు ప్రభావ మాకు ఎంతో సాయం చేసినందుకు నీకు నిండు కృతజ్ఞతలు ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ఆయన. దేవాకు దేవుడు ఆయన, సర్వాధికారి నీకు వందనాలు. సర్వమాత్రం చంద్రబాబు తోడుగా నడిపించినందుకు వందనాలు. ఈ నెలంతా చేసిన మేలులకి బట్టి కృతజ్ఞతలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. మా ఎడల అయ్యా నా తండ్రి ఎడలేని ప్రేమకు, ఎడలేని నేరులతో నింపినందుకు వందనాలు చెల్లించింది. ఘనతమైన మా రక్షకుడు కుమారుడైన యేసయ్య నామమున వేడుకొంటున్నాము తండ్రి. దేవుడిలారా నా ఒక దేవుడు జ్ఞాపకం చేసేది చిన్నది నేను చెప్తాను. సాక్ష్యం నేను వాక్యం చెప్తున్నా. ఇక్కడ స్టేడియం గ్రౌండ్ ఏరియా అప్పుడు ఆ రోజు నడిపిస్తారు. వాక్యం చెప్తున్నా చాలా మంది ఉన్నారు. నేను అనుకుంటా ఆ రోజు సత్యనారాయణ రెడ్డి గారు మన దగ్గర వచ్చిన ఆయన కూడా అక్కడ లోపల కలిసి వాక్యం పంచుకుంటుంటే పిల్లలు వీళ్ళతో వాళ్ళ విశ్వాసం కాదు మాట్లాడారు. వాక్యం పంచుకుంటే మా ప్రసాద్ ఫోన్ చేసి డాడీ ఫోన్ చేస్తే అది కొడుకు పెద్ద ఫోన్ ఇస్తాను స్టేడియం రావుతారు. నేను పని పెట్టి లోపలికి వేసే పని చెప్పుకుంటున్నాను. నేను ఏమన్నా తెలుసా? స్తోత్రం అని ఏమన్నా స్తోత్రం అని దేవుడు మనం చెప్తే ఆ బండి ఉంటే ఇంకేమవును ఆయన మాకు మరి దానికంటే మంచి బండి ఇచ్చాడు. అది 45,000 కొన్నాం. 65,000 బండి మళ్ళీ ఇచ్చాడు. సామర్థ్యం ఇచ్చాడు. మనం ప్రతి విషయంలో ఏం చేయాలి? స్తోత్రం, కృతజ్ఞత చెల్లించాలి. మన తల్లు వెంటనే నలుగురాని తెలుగుగాని చేయగలం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మర్చిపో దేవుడి ద్వారా. ఏదైనా కష్టం ఏదైనా వచ్చిందంటే ఏడవచ్చు బ్రహ్మా ఇందులో ఏ పాట మాకు లేదు, ఇది ఎలాగో తీసుకోవాలి, నాకు స్తోత్రం చెప్పి అర్థం చేయాలి. అది నేర్చుకోవాలి మనం. రామ కృతజ్ఞత